పూణే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు పూణేలో ఐటీ కాడే రోడ్లో ఎన్టీఏ భారీగా ర్యాలీ చేపట్టనుంది. ర్యాలీ తర్వాత బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ యామిని, ఇప్పుడే కొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పూణే ఎయిర్పోర్ట్కి రానున్నారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారి కొరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన వెనకాల కూడా ఇక్కడ ఎవరైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి కూడా నిర్వహించేటటువంటి నాయకులంతా కూడా పూర్తి ఏర్పాట్లంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభల్లో ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలో రోడ్ షో జరుగుతుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పూనా ఎయిర్పోర్ట్ నుంచి మన ఇక్కడ కాన్స్టిట్యూట్ సునీల్ బో కాంబ్లే వాళ్ళ కాన్స్టిట్యూట్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆయన బీటీ కోడే రోడ్ల భారీ సభ జరుగుతుంది. అక్కడి నుంచి ఆ సభ జరిగిన తర్వాత హేమంత్ బాబు రాసిన ఇంకో క్యాండిడేట్ కస్బా మద్దర్ సంఘంలో ఉంది. ఆ క్యాండిడేట్ దగ్గర రోడ్ షో చేర్పడి ఉంది. అక్కడికి వెళ్ళి మొత్తం సభ అటెండ్ చేసి రోడ్ షో చేసి ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వస్తారు. మహారాష్ట్రలో ఆయన వచ్చిండు, మేము చాలా గర్వంగా భావంగా భావిస్తున్నాము. అంటే మన మంచి ఇంత దూరం నుంచి మా కోసమే కానీ మన ప్రజల కోసమే కానీ ఇక్కడ రావాల్సి ఉన్నాడు. కాబట్టి మేము చాలా రోజుల నుంచి 3 రోజుల నుంచి ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఆయన వస్తారని తెలిసింది కాబట్టి ఇక్కడ చాలా జనాలు మేము ఎప్పుడు రావాలి, ఎప్పుడు కలవాలి, ఆయనకు ఎప్పుడు మీరు చూపిస్తారన్నట్టు భావనంలో ఉన్నారు వాళ్ళందరూ. सर, आपने जो इधर का जो भी है सर, पवन जी सर इधर आ रही हो जी, कि आपका इधर का जो भी लोग का क्या बताना चाहते हैं? पवन जी हमारे वरिष्ठ नेता है और पवन जी यहाँ पे पुणे में आ रहे हैं तो लाखों उनके फैंस, हमारे बीजेपी के सब पदाधिकारी, बीजेपी के सब नेता पवन जी की राह देख रहे हैं. इसलिए हम अभी एयरपोर्ट पे आए हैं. तो पवन जी के लिए बहुत सब बोलते कि आतुरता से हम उनकी राह देख रहे हैं. और आज पवन जी आ रहे हैं, ये हमारे लिए एक त्यौहार है, त्यौहार जैसा है कि हम अभी यहाँ से पवन जी को लेके हम पुणे कंटोनमेंट कॉन्स्टिट्यूंसी में जो हमारे सुनील कामले जी हमारे उम्मीदवार है और सुनील कामले जी के यहाँ पे प्रचार सभा होने वाला है. और उसके बाद में हमारा कस्बा कॉन्स्टिट्यूंसी के हेमंत रासने हमारे कैंडिडेट है और उनके यहाँ पे रैली रोड शो है. सब लोग उनके इंतज़ार कर रहे हैं. और मैं सब ये न्यूज़ चैनल के माध्यम से सब जनता को, सब यूथ को मैं अपील करता हूँ कि महाराष्ट्र का जो आपके जो रिलेटिव्स, फ्रेंड्स सर्कल जो है उनको बोल दीजिए, आप फ़ोन करें, कॉल करें, मेल करें कि बीजेपी को ये इस चुनाव में अपने को जीताना है. तो आप सबको कॉल करके हम रिक्वेस्ट करते हैं सब हम पदाधिकारी कि बीजेपी को वोट करें. जी सर, आप మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఉదయగిరి, నెల్లూరు జిల్లా. ఓకే, అయితే ఇక్కడ జనసేన పార్టీ ఎయిర్పోర్ట్లోనే కనపడుతుంది. అసలు ఇక్కడ ఎలక్షన్స్లో మీరు పనిచేస్తున్నారా? మేము ఇక్కడ అతని కళ్యాణ్ గారికి స్వాగతం పలకడం కోసం వచ్చాము. హైదరాబాద్లో వర్క్ చేస్తుంటాము. కానీ మన ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారానికి వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మేడం. మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇక్కడ కూడా కూటమి మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కోసం అతను ప్రచారం కోసం ముందుకు వచ్చారు. కావున అతని కోసం మేము ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ రావడం జరిగింది మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉండే, పునాలో ఉండే మేము కూడా. आप कहाँ से आए? मैं यही से हूँ. यही से. अच्छा जी, मीर पूना से हूँ, महाराष्ट्र से. आज हमारे यहाँ पवन कल्याण जी आए हैं. तो आज हम ऐसा सोच रहे हैं कि जीत का जो 23 तारीख को जो हम जो रिजल्ट है उसका जश्न मनाने के लिए वो एडवांस के लिए आए हैं, क्योंकि हम यहाँ आज जीत कॉन्स्टिट्यूशन में बनाने वाले हैं. और वो जीत ऐसी होगी, वो विक्ट्री जीत होगी. और हम पवन कल्याण जी और सभी को हम धन्यवाद भी करेंगे. वो हमारे लिए यहाँ आए हैं. हमारे जो यंग लोग हैं वो उनके मन में ऐसी राह को भगवान के रूप में उनको देखते हैं. तो मैं सबको रिक्वेस्ट करता हूँ
आप भी हमारी जीत के लिए वोट करें, भाजपा को वोट करें और महाराष्ट्र में हमारी जो भाजपा की जो पार्टी है उसको बड़ी जीत से जश्न में आप शामिल होने के लिए आ जाए। धन्यवाद। తెలుగు వాళ్ళు ఇక్కడ ఈ పూణేలో ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు సునీల్ బో కాంబ్లే బిటి కోడే రోడ్లో 18,000 వరకు ఉన్నారు. 18,000. ఆ తర్వాత కస్బా మద్దర్ సంఘాలలోనేమో ఒక 10,000 ప్లస్ ఉన్నారు టోటల్. కాబట్టి అంటే చాలా మంది ఉన్నారు. అంటే యాక్చువల్గా చెప్పడానికి రాదు, 61% ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు మొత్తం మన పూణేలో 61%. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే భారీ బహిరంగ సభ మీరు పెట్టారు కదా, అక్కడ పబ్లిక్ కూడా ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు? అక్కడ మొత్తం ఉదయగిరి, నెల్లూరు డిస్ట్రిక్ట్, మన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తెలంగాణ మొత్తం డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చేస్తున్నారండి అందరూ. మాది ఉదయగిరి, మేము అక్కడే ఉంటాము. కాకుండా హైదరాబాద్ వర్క్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు మార్నింగ్ వచ్చాం మేడం. కేవలము వెల్కమ్ చెప్పడం కొరకే వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్ వచ్చాం మేడం. 10 మెంబర్స్ వచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం అండి, మాది ఉదయగిరి తాలూకా. కానీ మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటాం. పవన్ గారి గురించి మేము, ఆయన మా పార్టీకి బీజేపీకి మద్దతు చేయడానికి వస్తున్నారు, దాని గురించి మేము వచ్చాం అందరం ఎయిర్పోర్ట్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఉదయగిరిలో ఉండబట్టి? 45 సంవత్సరాలు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఎలా అంటే ఈ యొక్క పొలిటికల్ ఎంటైర్లో తెలుగు వాళ్ళు కీలకం చాలా కీలకంగానే ఉంటారండి, ఎందుకంటే చాలా పర్సంటేజ్ ఉన్నారు. మాకు ఇప్పుడు కంటోన్మెంట్ విధానసభలోనే మాకు కనీసం 17,000 మంది ఉన్నారు. మిగతా కూడా మొత్తం మీద పూనా లెక్కేస్తే చాలా మంది ఉన్నారు. కానీ మా ఇక్కడికి వచ్చేదానికి సార్ వస్తున్నాడు, పవన్ సారు, చాలా మాకు దాని గురించి బెనిఫిట్ దొరుకుద్ది. ఇంకా దొరకాలని కూడా ఓటర్లకు మేము అందరం. పవన్ సార్ నుంచి మీరు ఏమి అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన మా బీజేపీకి ప్రచారం చేసి మాకు ఘన విజయం సాధిస్తాలని మాకు అదే ముఖ్యం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ముఖ్యమంత్రి కూడా అయితే ఇంకా సంతోషం అని చెప్పి అనుకుంటాం. ఎక్కడ ముఖ్యమంత్రి? ఆంధ్రాలో అండి, ఇక్కడైతే కాదు కదా. जी आप कहाँ से आए? मैं पूना से हूँ, लेकिन आई बिलोंग टू साउथ इंडियन कम्युनिटी. मैं खुद एक शेट्टी हूँ. तो पवन कल्याण जी का यहाँ पे जो क्रेज़ है, तेलुगु स्पीकिंग कम्युनिटी है, हमारा तुलु स्पीकिंग कम्युनिटी है, तो उन सब से आपके माध्यम से मैं एक रिक्वेस्ट करना चाहता हूँ कि सब वोट करें. जो लास्ट टाइम लोकसभा के इसमें वो टर्नआउट नहीं हुआ, तो इस बार हम ये सबसे अनुरोध करेंगे कि आके वोट करें और बीजेपी को वोट करें और अच्छे मताधिक्य से जीत के आए, क्योंकि एक साउथ इंडियन कम्युनिटी का स्ट्रेंथ अपने को बताना है. यहाँ पे महाराष्ट्र में भी कितना हम लोग ये कर सके, मतलब काम करते हैं और कितना क्या कंट्रीब्यूशन है. थैंक यू. जी आप कहाँ से आए? मैं पूना से ही हूँ. मैं भारतीय जनता पार्टी का एक कार्यकर्ता हूँ और मैं आज हम सब पवन कल्याण जी का यहाँ स्वागत करने आए हैं. पूना महाराष्ट्र में पवन कल्याण जी की भी बहुत बड़ी क्रेज़ है और उनके चाहने वाले भी बहुत है. और जैसे इन्होंने बताया कि जैसे हमको वोटिंग परसेंटेज बढ़ाना है ताकि भारतीय जनता पार्टी के ज़्यादा से ज़्यादा लोग चुन के आए, और इसलिए हम आपके माध्यम से लोगों को विनती करते हैं कि ज़्यादा से ज़्यादा लोग जो ये देख रहे हैं वो वोटिंग के दिन बाहर आए और भारतीय जनता पार्टी को, पवन कल्याण जी जिसको सपोर्ट कर रहे हैं इंडिया अलायंस में, उनको वोट करें. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి కొరకు వెయిట్ చేస్తున్నాము. ఆయన ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రసంగం ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్లకు, తర్వాత సౌత్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రసంగము. ఓట్ల రూపంలో వర్షం కురవాలి అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు పూనా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. కొద్దిసేపట్లో ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారు. ఇక్కడ నుంచి మనకు రోడ్ షో అన్నది కూడా 4 o'clock ప్రారంభమవుతుంది. దాని తర్వాత కూడా కొంతమంది నాయకులతో కూడా కీలకమైనటువంటి భేటీ కూడా జరుగుతున్నటువంటిది సమాచారం మాత్రం మనకు అందుతుంది. అందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొరకు వెయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ పూనా. రైట్, థ్యాంక్ యూ.